చెట్టినాడ్ చికెన్. చెట్టినాడ్ చికెన్, ఎస్, ఇది చాలా ఫేమస్. అటు తమిళనాడు సైడ్ కూడా ఈ రెసిపీ చాలా ఫేమస్. మరి నువ్వెలా డిఫరెంట్గా చేస్తావో చూస్తాను. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ వచ్చేసి మనం చికెన్ తీసుకున్నాము. సో విత్ బోనే తీసుకుంటున్నాం మనం. ఎస్, అవును. సో పచ్చి కొబ్బరి అలాగే ఎండుమిర్చిలు ఇవి కూడా తీసుకొచ్చారు. ఎస్. సో ఇంకా మీరు కొన్ని మనం పొడికి కూడా కావాల్సినవి తీసుకొచ్చారు కదా? ఎస్, అవును. సో ఇప్పుడు మనం ఏంటి అంటే చెట్టినాడ్ పౌడర్నే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నార్మల్గా మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, బట్ ఇక్కడ మనము ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్గా చేసేసుకుంటున్నాం అన్నమాట. రెసిపీ రివీల్ చేసేస్తున్నారు. ఎస్, అవును. ఓకే ఓకే, సో పౌడర్ చేసుకోవడానికి ముందుగా మన స్పైసెస్ అన్ని డ్రై రోస్ట్ చేయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? సో ఫస్ట్ కొన్ని ధనియాలు. సో లైట్గా డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ. ఆ తర్వాత జీలకర్ర, సోంప్, హోల్ మసాలాస్, ఎండుమిర్చి కూడా. సో అరోమా రావడం కొంచెం స్టార్ట్ అయ్యాక మనం ఫైనల్లీ కొబ్బరి కూడా యాడ్ చేసేద్దాం. అలాగే, అయితే ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకుందాం. ఎస్. అండ్ ఈ స్పైసెస్ అంటే ఈ కాలం అంతా కూడా మనకి ఎంతైనా చలికాలమే. అప్ టు ఫిబ్రవరి వరకు కూడా మనకి వెదర్ అనేది కంటిన్యూ అవుతుంది కదా. సో ఈ స్పైసెస్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? సో స్పైసెస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ చల్లదనానికి మనకి ఈజీగా కోల్డ్ అండ్ కాఫ్ వచ్చేస్తుంది. అండ్ చాలా మందికి ఏంటి అంటే చాలా సైనస్ ఉన్న వాళ్ళకైతే ఇంకెక్కువ ప్రాబ్లం అయిపోతుంది. అవును. సో ఈ స్పైసెస్ అన్నిట్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని అండ్ అలాగే ఫంగల్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఓకే, ఇప్పుడు అరోమా రావడం స్టార్ట్ అయింది కాబట్టి పచ్చి కొబ్బరి కూడా వేసేస్తున్నాం. ఓకే, ఇది లైట్ గా రోస్ట్ అవుతే సరిపోతుంది. ఫ్రెష్ గా చేసుకుంటున్నాం కాబట్టి పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. అవును. ఓకే పల్లవి, సో ఆల్రెడీ పచ్చి కొబ్బరి కూడా చక్కగా స్లైట్ గా వేగుతోంది. యా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం అది కొంచెం చల్లార్చాక మిక్సీ పట్టుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేయండి. అది చల్లారే లోపు మనం చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాం. ఓకే, ముందుగా ఇందులోకి చికెన్ వేసేసుకుంటున్నాం. అండ్ అలాగే కర్డ్, పెరుగు, కొంచెం సాల్ట్ కూడా, అలాగే కొంచెం పసుపు కూడా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, ఫైనల్లీ లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకుందాం. లెమన్ స్క్వీజ్. ఓకే, ఓకే, సో చక్కగా కలిపేసుకున్నాం. ప్రతి పీస్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టాయి. సో ఇది ఇలా సైడ్కి పెట్టేసుకుని ఆ పౌడర్ చల్లారిపోయింది కదా, దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఓకే, సో మనకి పౌడర్ రెడీ అయిపోయింది కదా, ఇది సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసేయండి. కొంచెం నూనె. సో మ్యారినేషన్ ఎప్పుడు చేసినా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. మనం రెగ్యులర్గా వేసుకునే దానికన్నా ఒక 3 టీ స్పూన్స్ ఎక్కువ వేసుకోవాలి. అండ్ నాన్ వెజిటేరియన్లో కూడా కొంచెం ఆయిల్ పడుతుంది, అప్పుడే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవును.
సో ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే హోల్ స్పైసెస్ కొంచెం, ఎండుమిర్చి, కరివేపాకు కూడా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాం. కొంచెం సాల్ట్ వేద్దాం, ఇంకొక స్పూన్. లైట్గా ఇది మగ్గడానికి సాల్ట్. ఓకే. ఆనియన్ చక్కగా మగ్గాలన్నమాట మనకు. అండ్ ఈ చెట్టినాడు చికెన్ ఇది మనకి చపాతీస్లోకి బాగుంటుంది కదా? యా, చపాతీస్లోకి, పూరీస్లోకి అండ్ అలాగే దోశలో కూడా బాగుంటుంది. అవును. అండ్ ఇంకా మనకి పులావ్లోకి, బిర్యానీలోకి, లేకపోతే రైస్లోకి ఎలాగూ ఇది మంచి కాంబినేషన్. అవును. కొంచెం గ్రేవీ కావాలి అని అంటే మనం కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవచ్చు. ఇది గ్రేవీ మన ఆప్షన్. సో ఓకే, మనం గారెల్లో కూడా తీసుకోవచ్చు. గారెల్లోకి అంటే గుజ్జు గుజ్జుగా కావాలన్నా లేకపోతే బాగా గ్రేవీగా కావాలన్నా ఎలా కావాలన్నా మనం చేసుకోవచ్చు, హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో తర్వాత ఏం వేసుకుందాము? ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకుందాం. సో అది ఒక 20 to 30% వేగాక అప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ దాంట్లో వేసేయాలి. ఓకే. సో చక్కగా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చికెన్ అయిపోయిందో లేదో చూద్దామా? యా, చూసేద్దాం. సో చక్కగా ఇందాక చెప్పా కదా, ఒక 20 to 30% కనుక అది బాయిల్ అవుతే మనం పౌడర్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పౌడర్ కూడా పీసెస్కి పట్టాలి కాబట్టి. అవును. ఇప్పుడు చక్కగా అది బాయిల్ అయిపోయింది, ఆ వాటర్ అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసేద్దాం. సో మనం సపరేట్గా మళ్ళీ చిల్లీ పౌడర్ అలాంటిది ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ పౌడరే మనం ఎక్కువ మోతాదులో యూస్ చేసేస్తున్నాం. ఓకే. ఓకే, ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి ఇంకా అది ఫైనల్గా బాయిల్ అవ్వనివ్వాలి. అలాగే. యా, సరిపోతుంది. ఓకే, మరి కాసేపు ఉడికనిద్దామా? యా. సో 10 నిమిషాలు వెయిట్ చేద్దామండి. చక్కగా చికెన్ ఉడికిపోతుంది. కొద్దిసేపు వెయిట్ చేసాం కదండి పల్లవి, చెట్నాడ్ చికెన్ అయిందో లేదో చూద్దామా? ఓకే. ఓకే. యా, చక్కగా ఉడికిపోయింది. యా, మనం వేసిన మసాలా మెయిన్గా ఫుల్గా పట్టేసుకుంది. ఎస్. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే అమూల్య, చెట్టినాడు చికెన్ రెడీ అయిపోయింది. ఓకే, చెట్టినాడు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చెట్టినాడు చికెన్కి కావాల్సిన పదార్థాలు: నూనె, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, చికెన్ ముక్కలు, పెరుగు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నిమ్మరసం, మసాలా దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. చెట్టినాడ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ధనియాలు, జీలకర్ర, సోంపు, హోల్ గరం మసాలా దినుసులు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి చికెన్ ముక్కలు, పెరుగు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న మసాలా దినుసులను మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, మసాలా దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులోకి కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసి నీళ్లు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చెట్టినాడు చికెన్ రెడీ.